బహుభాషల గురించి చెప్పుకుంటున్నాము. దాని గురించి నమస్కరిస్తూ పరిశీలించడానికి దక్షిణామూర్తిని శరణిస్తూ అనుగ్రహం ఇమ్మని ప్రయత్నిస్తాను. బహుభాషా ప్రదేశం బహుభాషావర్తల యొక్క ద్వారా భాషా లక్షణాలు ఒక భాష నుంచి ఇతర భాషలు వ్యాపిస్తాయని మనం చెప్పుకున్నాం. ఇలా వ్యాప్తి ఈ భాష పరస్పరం జన్మ సంబంధం కలిగి కావచ్చు, లేక జన్మ సంబంధం లేనివి కావచ్చు. ఇలా జన్మ సంబంధం ఉన్నా లేకపోయినా సంబంధం లేకపోయినా తుల్య లక్షణాలు కలిగి ఉన్న భాషలు మాట్లాడే ప్రదేశాన్ని బహుభాషా ప్రదేశం అంటారు. ఇది లింగ్విస్టిక్ ఏరియా అంటారు. లింగ్విస్టిక్ ఏరియాని మే బి బిహైండ్ యాజ్ మీనింగ్ యాజ్ ఏరియా విచ్ ఇంక్లూడ్స్ లాంగ్వేజెస్ బిలోయింగ్ టు మోర్ దెన్ one family but showing trees in common which are found not to belong to the other members of at least on of the member for families. ఎంబి ఇమేనిను అన్నాడు. 1956లో పుస్తకం రాశారు. ఇండియా ఈజ్ ఏ లాంగ్వేజ్ ఏరియా అని రాశారు 50. దాంట్లో మన భారతదేశం బహుభాషా ప్రదేశానికి చక్కని ఉదాహరణ. ఇవి భాషాశాస్త్రజ్ఞులు నిరూపించారు. మన దేశంలో ఆర్య భాషలు, ద్రావిడ భాషలు, ముండా భాషలు అనే 3 కుటుంబాలు ఉన్నాయి. ద్రావిడ భాషలకి సహజమేంటి టా, డా, ణ, అళ అనే 3 మూర్ధన్య ధ్వనులు మిగిలిన 2 భాషా కుటుంబాల్లో చాలా భాషల్లోకి వ్యాపించాయి. ముండా భాషా కుటుంబానికి చెందిన స్వర భాషలోను, ఆర్య భాష అయిన ఇస్లామీస్లోనూ లేవు. సంస్కృతంలో, ఋగ్వేదంలోనే ఉన్నాయి. కానీ ఇతర ఇండో యూరోప్ భాషల్లో ఇవి లేవు. మరాఠీలోనూ తెలుగులోనూ దంతమూలియ చకారం, చప్పుడు, చాలు, చూటు, చోటు మొదలైన వాటిలో ఉంది. కానీ ఇది మరాఠీలోంచి తెలుగులోకి వచ్చిందా లేకపోతే మరాఠీలోకి వచ్చిందా అనే విషయం మనకి స్పష్టంగా మనం చెప్పలేం. ఢమఢమ, పటపట, కిలకిల, చెలచెల, పటపట, అలాగే కరకర ఇవి ధ్వన్యనుకరణ శబ్దాలు. ఇల్లు, వాకిలి, కూర, నార, తిండి, తిప్పలు, గొడుగు, ఊరు, వాడ ఇటువంటి దేవత ప్రయోగాలు ద్రావిడ భాషలో చాలా ప్రచురంగా ఉన్నాయి. ద్రావిడ భాషల ప్రభావాలు ఇటువంటి భారతదేశ భాషల్లో కూడా ఏర్పడ్డాయని పండితుల నమ్మకం. ఇటువంటి ఆధారం వల్ల భారతదేశానికి బహుభాషా ప్రదేశంగా వచ్చిందని లెక్క చెప్పచ్చు. ఈ విధంగా ఆలోచిస్తే యూరప్లో యుగోస్లావియా, అల్బేనియా, గ్రీన్, బల్గేరియా, రుమేనియాలో ఉండే ప్రాంతం మరొక బహుభాషా ప్రదేశం. ఇక్కడ సెర్బోకోడు, మాసిడోనిట్, బల్గేరియన్ ఇవన్నీ స్లావిక్ భాషలు. రుమేనియన్, గ్రీకు, అల్బేనియన్ భాషలు ఉన్నాయి. ఇవన్నీ ఇండో యూరోపియన్ భాషలే. అయినా వీటి మధ్య సంబంధం చాలా తక్కువ. వీటిలో ఒక ప్రత్యేక లక్షణం ఇంగ్లీష్లో దికి తుల్యమైన పదనామం ముందు కాక వెనక చేరటం, ఆంది అనుకుంటారు. అలా దక్షిణాఫ్రికాలో బుష్మన్, హోటెంటాస్ బంటు కుటుంబానికి చెందిన భాషలు మాట్లాడే ప్రాంతం మరొక బహుభాషా ప్రదేశం. వీటిలో గాలి నోట్లో పీల్చడం వల్ల పుట్టే హల్లులు, లొట్టలు వేసేటట్టు వచ్చే ధ్వనులు వంటి హల్లులు ఉండడం ఒక ముఖ్యమైన ప్రత్యేక లక్షణం. వ్యాపార భాషతో అనేక చారిత్రక కారణాల వల్ల 2 లేక అంతకన్నా ఎక్కువ భిన్న భాషలు మాట్లాడేవారు కలిసి ఉండటం సంభవిస్తుంది. ఇటువంటి కలయిక ముఖ్యంగా వ్యాపారం వల్ల ఎక్కువ ఏర్పడుతుంది. వ్యాపారం కోసమే కాక వినోదయాత్రలకు, పరిసరాలకు, వినయాత్రలకు, పరిపాలనకు, వ్యవసాయమైనటువంటి కూడా ఒక భాషను వారు మరొక భాషా ప్రాంతంలో స్థిరపడటం జరుగుతుంది. అలాంటప్పుడు 2 భాషల మధ్య స్థిరపడటం జరుగుతుంది. అలాంటప్పుడు 2 భాషల మధ్య కలయిక అధికంగా కాక అవసరమైనంత వరకు మాత్రమే జరిగితే సూక్ష్మీకృతమైన భాష అవుతుంది. ఇటువంటి సూక్ష్మీకృతమైన భాషని వ్యాపార భాష అంటారు. ఇది ఇంగ్లీష్లో బిజినెస్ అని దానికి భ్రష్టరూపం.
వ్యాపార భాష నిర్మాణం నిఖండు అతిమాత్రంగా సూక్ష్మీకరించబడి ఉంటుంది. దీన్ని వ్యవహరించే వారికి వేరు మాతృభాషలు ఉంటాయి. మాతృభాష కాబట్టి ఇది ఎవరికీ కూడా మాతృభాషగా ఉండదు. రెండు భాషల బరిలో తెలుగువారికి కానీ లేక రెండు తెగల వారికి కానీ తాము ఉన్నతులమని తాము ఉన్న గొప్పవాళ్ళమని అవతలి వైపు తమ కంటే తక్కువ వారని అభిప్రాయం ఉండటం వల్ల ఎవరు రెండు తెగవారు తమ కంటే తక్కువ వారిని తక్కువ వారి అభిప్రాయం ఉండటం వల్ల తక్కువవారు అనే అభిప్రాయం ఉండటం వల్ల ఎవరు రెండవ తెగవారి యొక్క భాషని క్షుణ్ణంగా నేర్చుకోవడానికి ఆసక్తి చూపకపోవడం అది ఒక కారణం. ఇలా వ్యాపార భాషలు ఏర్పడ్డాయి. అందుక 15వ శతాబ్దం నుంచి యూరోప్లో భాషలు ఇతర ఖండాలకి వ్యాపించడం మొదలెట్టాయి. పోర్చుగీసు భాష మాతృగా వ్యాపార భాషలు అమెరికా, చైనా, పశ్చిమాస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ఏర్పడ్డాయి. స్పానిష్, ఫ్రెంచి భాషలు మాతృకలుగా గల వ్యాపార భాషలు ఆఫ్రికాలోను ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి. యూరోపియన్లో భాషా వ్యవహారాల యొక్క భాషను మొదట స్థానికులు అపరిపక్వంగా నేర్చుకొని మాట్లాడటం మొదలెడతారు. అందువల్ల యూరోపియన్లు వారితో మాట్లాడటానికి తమ సహజమైన భాష కాక అసంపూర్ణ వాక్యాలతో స్థానిక భాషా పదాల యొక్క వీలైనంతవరకు కలిసి ఉపయోగిస్తారు. స్థానికులకు తమ అసలు భాష అర్థం కాదు అనుకోవడం వలనో లేక వారి బుద్ధికి కౌశల్యం తక్కువ అనుకోవడం వలనో పాశ్చాత్య వారితో మనం సంటిపిల్లతో మాట్లాడినట్టు చిన్న మాటలతో మాట్లాడతారు. స్థానికులు అదే వారి అసలు భాష అనుకొని ఆ పదాలకి అవసరమైనప్పుడు అర్థాలు విస్తృతం చేసి తమ భాషలో సహజమైనట్లుగా పదబంధాలు వాక్యాలు కల్పించి కొత్త భాష సృష్టించి మాట్లాడతారు. స్థానికులు పూర్తి భాష నేర్చుకోకపోవడానికి రెండు సముదాయాల మధ్య సంసర్గం, వ్యాపారం వంటి కొన్ని ప్రయోజనాలకే పరిమితం కావడం అని పైన ఇప్పుడు చెప్పుకున్నాం. అయితే వ్యాపార భాషల్లో పదజాలం చాలా వరకు పాశ్చాత్య భాషకు చెందింది. ధ్వని నిర్మాణం, వ్యాకరణం మాత్రం స్థానిక భాష దగ్గర అయి ఉంటుంది కూడా. ప్రతి వ్యాపార భాషకి ఒక మాతృభాష ఇంగ్లీషు, ఫ్రెంచి మొదలైనవి, ఒక స్థానిక భాష చైనీస్ మొదలైనవి ఆధారంగా ఉంటాయి. నియోనుల చేత సిఎస్లో ఇంగ్లీషు గ్రాస్ గడ్డి అనే పదం అర్థమైంది. గ్రాస్ గడ్డి అని తల వెంట్రుకలు, గ్రాస్ బిలోస్ ఎఫ్ఎస్ గడ్డం, గ్రాస్ బిలోస్ మౌస్ మేసం. వీటిలో పాటు ఇంగ్లీష్లో అయినా నిర్మాణం ఇంగ్లీషుది కాదు. అలాగే చైనీస్ వ్యాపార భాషలో సిపి హౌస్ అంటే ఒక ఇల్లు, వన్ ఫెలమేన్ అంటే ఒక మనిషి, పీపీ ఎలా తీసుకోండి. చైనీస్ సంఖ్యలో ఉన్న మనుష్య భేదం వ్యాపార భాషలకు పీపీ సెలా అనే మాటలు సంఖ్యాపదార్థం శాస్త్రంలో ప్రతిపాదించింది. పీపీ ఫెలా అనే మాటలు వ్యాపార భాషలో కూడా ఒక రకం భాషే కనుక దానికి కూడా నియమితమైన పదజాలం, నియమితమైన వ్యాకరణ నిర్మాణం ఉంటాయని నేను వేరుగా చెప్పక్కర్లేదు. అలా ఉండదు అనుకునేవారు అపోహ. ఇలా ఈ విధంగా వ్యాపార భాష ఉన్నటువంటి కొన్ని సంఘాల వారు 2-3 తరాల తర్వాత వారి అసలు భాష మర్చిపోయి, మాతృభాష మర్చిపోయి వ్యాపార భాషని ఇంటా బయట మాట్లాడటం మొదలెట్టారు. అటువంటి పిల్లలు చిన్నతనం నుంచి కుటుంబంలోనూ బయట ఇంటా కూడా వ్యాపార భాషని విని దానినే మాతృభాషగా వ్యవహరించడం జరుగుతుంది. అందుకే చదువుతారు, తెలుగు, ఇంగ్లీషు అన్నీ కలిసి మాట్లాడుతున్నారు పిల్లలు. ఇటువంటి భాషని వ్యాపార మాతృభాష అంటారు. ఇటువంటి భాషలు దక్షిణాఫ్రికా, కెరీబియన్ ప్రాంతాల్లో, జమైకాలో ఉన్నాయి. అమెరికాలో జార్జియా తీర ప్రాంతంలో, ద్వీపాల్లోను, దక్షిణ కెరోలినాలోను నీగ్రోలు వాడే గుల్లా ఇటువంటి వ్యాపార మాతృభాష అయిన తర్వాత వ్యాపార భాష అనే సాంఘిక ప్రయోజనాలకు వాడబడుతుంది కనుక పదజాలంలోనూ అది వ్యాకరణంలోనూ కూడా విస్తృతమవుతుంది. ఈ విస్తృతి ఉన్న పదాలని కలపటం వలన కొత్త భాషా పదాలను ఇతర భాషల నుంచి ఎరువు తెచ్చుకోవడం వల్ల జరగదు. ఈ భాషల్లో మాతృకైన పాశ్చాత్య భాష ఉండే ప్రత్యయాలు లోపించడం, పరసర్గలకు బదులు పూర్వసర్గలు చేరడం మొదలైన మార్పులు కొట్టబొచ్చేట్లు మనకు అనిపిస్తాయి. స్థానిక భాషా ప్రభావం దీనికి కారణం. అందుకే భాషా జీవనది అన్నారు.
దక్షిణ ఆఫ్రికా నుంచి అమెరికాలో ఆఫ్రికా నుంచి తెచ్చినటువంటి నిగ్రోలని ఒక భాష వారిని భిన్న భాషల వారితో కలిపి వేరు వేరు చోట్ల నివసించేట్టు చేశారు. ఇందువల్ల వారిలో ఆఫ్రికా భాషను మాట్లాడుకోవడం సాధ్యం కాక వ్యాపార భాషలోనే మాట్లాడుకోవాల్సి వచ్చేది. ఇటువంటివి వ్యాపార భాషలే మాతృభాష అనడానికి కారణమైంది. పురాతన కాలంలో కూడా ఒక జాతి వారు మరొక జాతి వారి ప్రాంతాన్ని వలస వెళ్ళి వారితో కలిసిపోయినప్పుడు వ్యాపార భాషల వంటి భాషలు ఏర్పడి ఉంటాయని అనటానికి ఆధారాలు కనిపిస్తున్నాయి. ఆర్యులు తమ దేశానికి వలస వచ్చి ద్రావిడులతో కలవడం వల్ల ఆర్య భాష ద్రావిడ భాషా ప్రభావానికి లోనైంది. అందువల్లనే సంస్కృతంలో ఇతర ఇండో యూరోపియన్స్ భాషల్లో లేని మూర్ధన్య వర్ణాలు ఏర్పడ్డాయని పండితుల యొక్క నమ్మకం. అలాగే ఇండో యూరోపియన్ భాష మాట్లాడే ఇంకో తెగవారు మధ్యధరా ప్రాంతం వారు. మధ్యధరా నుంచి బాల్టిక్ ప్రాంతాలు వెళ్ళి అక్కడ జాతులతో కలవటం వల్ల మూల జార్మిష్ భాష ఏర్పడింది. ఇది ఇప్పుడు ఇంగ్లీషు, జర్మనీ మొదలైన భాషల మూల భాష. అందువల్లే జర్మానిక్ భాషలో వైఫ్, హ్యాండ్, లెగ్ మొదలైనటువంటి ఇతర జాతులు మాట్లాడే భాషల నుంచి వచ్చాయని పండితుల యొక్క ఊహ. ఇంతేకాకుండా జర్మానిక్ భాషలో వ్యాకరణంలో కొన్ని విపరీతమైన మార్పులు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ స్థానిక జాతుల భాష కూడా భాషల యొక్క గాఢ ప్రభావమని కారణంగా శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. ఇలా చెప్పుకుంటే మనం ముందుకు వెళ్ళాలి తర్వాత.